విజయవాడలో పరదా చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా నగరానికి విచ్చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. అభిమానులు మీడియాతో ఆమె కాసేపు ముచ్చటించారు. తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, లేడీ ఓరియంటెడ్ పాత్రలో మొదటిసారిగా నటించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చిత్రాన్ని థియేటర్కు వచ్చి చూడాలని అందాల అనుపమ కోరారు. విజయవాడ నగరంలో పరదా చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర బృందం సభ్యులు మీడియాతో మాట్లాడారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను చాలా కష్టపడి చేశానని కంటతడి పెట్టుకుంది. లేడీ ఓరియంటెడ్ రోల్లో తాను మొదటిసారిగా నటించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడాలని కోరారు. పరదా కథ వినగానే నేను చాలా ఎమోషనల్ అయ్యానని, నటించేటప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ప్రతి హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటుందన్నారు. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేకుల మాట్లాడుతూ పరదా చిత్రం ట్రైలర్కు ఇప్పటికే విశేష స్పందన వచ్చిందన్నారు. ప్రతి మనిషికి మాస్క్ అనేది ఉంటుందని, మాస్క్ తొలగిస్తే మనిషి జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంటుందని తెలిపారు. సుబ్బు క్యారెక్టర్లో అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించిందని ఆయన చిత్ర విశేషాలను వెల్లడించారు. అనంతరం నిర్మాతలు విజయ్, శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన పరదా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. చాలా యునీక్ అండ్ ఇలాంటి స్టోరీస్ తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూజ్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే మీరే హీరోలా కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటాను. సరదా పరదా చూస్తే మీరు సరదాగా ఫీల్ అవుతారని చెప్పారు. మీరు ప్రతిసారి అంటే లాస్ట్ టైం కూడా ఎమోషనల్ అయ్యారు స్టేజ్ మీద, ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అంత కనెక్షన్ ఎందుకు వచ్చింది? ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది. ఈ సినిమాకి మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ గారు 100% తమ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మాకు ఇవ్వడం వల్లనే మరి ప్రొడ్యూసర్లుగా మేము కొత్త వాళ్ళమైనా కూడా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిసాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ టీజర్ రిలీజ్ చేసాం, 3 పాటలు రిలీజ్ చేసాం. మొన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున హీరో రామ్ గారి చేతుల మీదుగా పరదా ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 10వ తారీఖు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్ నుంచి మొదలుపెట్టి వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా నేరుగా ఆమె అనుపమ గారు కలుస్తూ ఈ రోజున విజయవాడ రావడం జరిగింది. ఆమె కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతగా టైం కేటాయించి చేయాల్సిన సినిమాలు కూడా పక్కన పెట్టి మరి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు పరిచయం చేయాలని చెప్పి ఆమె తమ సమయాన్ని, కష్టాన్ని కూడా ఈ సినిమా కోసం కేటాయిస్తున్నందుకు ఆనంద మీడియా తరఫున మేము పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆమెకు మరి మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. పరదా అనే సినిమాని మేము ఒక 2.5 years నుంచి, అంటే అది జస్ట్ పుట్టినప్పటి నుంచి, అంటే ఆ థాట్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నామండి. అంటే నేను ప్రవీణ్తో పాటు మాకు తోడైన ఇంకో శక్తి అనుపమ అండి. అనుపమ వచ్చిన తర్వాత మాకు డబుల్ అయింది, మా ఎనర్జీ డబుల్ అయింది. ఇందాక మీరు అడిగారు అనుపమని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. అనుపమ కథ ప్రకారం అండి, అసలు ఈ అమ్మాయి ఏంటి, ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయిలా కనిపించే అమ్మాయి ఆ కంప్లీట్ ఆర్క్ టువర్డ్స్ ఎండ్ చూసినప్పుడు మీరు చెప్తారు సినిమా చూసిన అనుపమ ఎందుకు ఈ సినిమా కరెక్టు అని. అనుపమ చాలాసార్లు చెప్పారు, తను ఫస్ట్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ గురించి, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళకి ఆవిడకి నచ్చింది, ఆవిడకి నచ్చిన క్యారెక్టర్ మేము ఇవ్వగలిగామంటే అది మా లక్కని మేము ఫీల్ అవుతూ ఉంటామండి. ప్రవీణ్ ఈ సినిమాని మలిచిన విధానం, తీర్చిన విధానం
ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అనుతో పాటు దర్శన, సంగీత గారు, ఈ పెర్ఫార్మెన్సెస్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, గౌతమ్ మేనన్, ఇలా ఏ క్యారెక్టర్ తగ్గ యాక్టర్ ఆ క్యారెక్టర్కి ఆ యాక్టర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యారండి ఈ సినిమా. ఈ సినిమాని మీరు ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా లేదా ఒక ఏదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో అనుకోవద్దండి. ఇది 100% ఎంటర్టైన్మెంట్ సినిమా, కమర్షియల్ సినిమా అండి. మీకు అన్నీ ఉంటాయి, ఫుల్ మీల్స్ అనమాట. అనుపమ క్యారెక్టర్ కానీ, దర్శన క్యారెక్టర్ కానీ, సంగీత క్యారెక్టర్ కానీ. ఈ సినిమాని మీరు ఎంకరేజ్ చేసి సూపర్ హిట్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ఒక ఎనర్జీ వస్తుందండి. మా టీం అంతా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ August 22 మీ ముందుకు వస్తుందండి సినిమా. చూడండి, చూసి మమ్మల్ని ఆస్వాదించండి.